ఎక్కడున్నావమ్మా? ఇన్ని రోజులు ఏమైపోయావు? ఇప్పుడు గుర్తొచ్చాడా ఈ బాబాయ్? నువ్వెక్కడున్నావమ్మా? బాబాయ్, మీతో ఒక అర్జెంట్ మ్యాటర్ గురించి మాట్లాడాలి. అవన్నీ తర్వాతమ్మా, ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. నీకోసం విహారీ పిచ్చోడైపోతున్నాడమ్మా. బాబాయ్, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పమ్మా. మన వి ఆర్గానిక్స్ కంపెనీ ఆ వెంకట్రావుకి అమ్మేసినట్టు డీల్ చేసుకున్నారంట కదా అంబికమ్మ? అవునమ్మా, ఈరోజు ఆ వెంకట్రావు రైతుల దగ్గరికి వెళ్ళి ఆ సరుకును కూడా కలెక్ట్ చేసుకున్నాడు. వాడితో కలిసి మనం బిజినెస్ చేస్తే ఖచ్చితంగా మన కంపెనీకి ఉన్న గుడ్ విల్ అలాగే మంచి రెప్యుటేషన్ అన్నీ పోతాయమ్మా. తర్వాత మన బిజినెస్లో భారీ నష్టాలను చెవి చూడాల్సి వస్తుంది. నాకు తెలుసు బాబాయ్, కానీ ఈ డీల్ని ఎలా అయినా ఆపాలి. ఆ వెంకట్రావు ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గర నుంచి సరుకు తీసుకెళ్లకూడదు. ఎలా ఆపుతావమ్మా వాణ్ణి? బాబాయ్, మీరు వెంటనే ఆ వెంకట్రావు సరుకు తీసుకువెళ్తున్న స్టాక్ ప్లేస్కి వెళ్ళండి. వాణ్ణి ఎలా అయినా అడ్డుకుని ఆ సరుకు తీసుకువెళ్లకుండా ఆపండి. నేను మన లాయర్తో మాట్లాడి ఈ డీల్ని ఎలా అయినా ఆగేలా చేస్తాను. సరేనమ్మా, అలాగే వెళ్తాను. అలాగే బాబాయ్. అమ్మ లక్ష్మి, నువ్వెందుకు మా దగ్గర నుంచి వెళ్ళిపోయావని నేను అడగను, కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తేనే మన విహారీ మామూలు మనిషి అవుతాడమ్మా. అలాగే ఈ ఇల్లు కూడా చక్కబడుతుంది. ఈ బిజినెస్ సమస్యలన్నీ తీరిపోతాయమ్మా. అమ్మా, దయచేసి నువ్వు మన ఇంటికి వచ్చే తల్లి. బాబాయ్, మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించకండి. నేను ఏదో ఒక రోజు ఆ ఇంటికి వస్తాను. అంతవరకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా కోసం వెతకొద్దు. నేను ఎక్కడున్నానని ఆరా తీయద్దు. ఏంటమ్మా, ఎమోషనల్గా నా నోరు కట్టేస్తున్నావా? ప్లీజ్ బాబాయ్, నేను మీ అందరికీ దూరంగా ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. అవన్నీ నేను మీకు కలిసిన రోజు చెప్తాను. అంతవరకు నన్ను క్షమించి మీకు దూరంగా నన్ను ఉండనివ్వండి. ముందు మీరు వెంటనే సరుకిస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళండి బాబాయ్. ఎవరికీ చెప్పద్దు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే వెళ్తాను. ఆ దేవుడు త్వరగా నీ మనసు మార్చి మళ్ళీ మా దగ్గరికి పంపించాలని కోరుకుంటూ. సార్, మీరు చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి వి ఆర్గానిక్స్ కొన్నారు సార్. బయట మార్కెట్లో ఆ కంపెనీకి అంత విలువ లేదని టాక్ నడుస్తోంది. 144 కోట్లు పోసి వి ఆర్గానిక్స్ని కొనడానికి నేనేం పిచ్చోడిని కాదు. వి ఆర్గానిక్స్కి మార్కెట్లో చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. వి ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ అంటే జనాలు కళ్ళు మూసుకుని కొనేస్తారు. ఈ జనాల నమ్మకాన్ని మనం క్యాష్ చేసుకుంటాం. అదేనా సార్? ఇది వి ఆర్గానిక్స్ పండించిన ఆర్గానిక్ పంట. ఈ పంటలో మనం కెమికల్స్ కలిపిన సరుకు మొత్తాన్ని కలిపేసి వి ఆర్గానిక్స్ కంపెనీ త్రూ ఆర్గానిక్ ప్రొడక్ట్ అని ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా అధిక ధరలకి సరుకు నమ్మేస్తాం. కోటాను కోట్ల లాభాలు గడిస్తాం. సార్, మీది చాలా పెద్ద ప్లానే. అంతేకాదు, రేపెప్పుడైనా ఫ్యూచర్లో మనం చేసే మోసం ఏదైనా బయటపడిందనుకో, అప్పటికే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాభాలతో సహా వసూలు చేసుకుని ఉంటాం. అప్పుడు చెడ్డ పేరు వచ్చేది వి ఆర్గానిక్స్కేరా. మనం సేఫ్లో ఉండొచ్చు. లాయర్ గారు, మనం త్వరగా వెళ్ళాలి. అలాగేనమ్మా. డ్రైవర్,
కొంచెం త్వరగా పోనీ. అయ్యో, నేను టాబ్లెట్ వేసుకోవాలి కదా. ఇదిగోమ్మ వాటర్. థ్యాంక్స్ అండి.